డాక్టర్ చెప్పినట్టే చాలా జాగ్రత్తగా డైట్ ఫాలో అవ్వాలరా. అన్నా చూసుకునే కన్నా అసలు నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. నరికేస్తా. డాక్టర్ ఏమన్నారు? అంటే అన్న ముసలోడు అయిపోతుంది కదా, అందుకే డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చాయంట. అన్న ఏమైందన్నా? డాక్టర్ చెప్పిందాక చెప్పాను. ముసలోడు అయిపోవడం ఏంటి? 30 వచ్చిన ముసలోడేగా మరి. అవును కదా, ఇంకొక 1 year వస్తే నీకు 30 వచ్చేస్తాయి. అంటే నువ్వు అంకుల్ అయిపోతున్నావు. మీరిద్దరు ఉన్నారు చూడు. అన్నా అలా ఏమైందన్నా? నువ్వు ఇంకా కుర్రాడు అనుకుంటున్నావు అన్న. ఈ జిమ్నాస్టిక్స్ అంటే చేస్తున్నావు. 30కి దగ్గర పడ్డావు. నన్ను అడిగితే తెలుసాగా ఫోను. నోరు మూసుకొని ఫోన్ ఇవే. ఇదిగో అమ్మా. చెప్పమ్మా. ఏరా ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదమ్మా, డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ తీసుకున్నాక కొంచెం తగ్గింది. అవునా? అరే ఇంకోసారి నీకు ఒంట్లో బాగాలేకపోతే ఇంటికి వచ్చారా, మేము చూసుకుంటాం. నన్ను నేను చూసుకోలేనా? ఏం చూసుకుంటావరా, పిల్లోడివి నువ్వు, నీకేం తెలీదు. ఏంటమ్మా జోక్గా ఉందా? ఇక్కడేమో అందరు నాకు 30 వచ్చేస్తున్నాయి అంకుల్ అంటున్నారు, నువ్వేమో చిన్నపిల్లోడు అంటున్నావు. ఏం అర్థం కావట్లేదు. ఎందుకమ్మా నాకు అప్పుడే 30 వచ్చేస్తున్నాయి? అమ్మా నాకు మళ్ళీ 20s కావాలమ్మా. అవును కదా, ఎంత ఏజ్ వచ్చినా నువ్వు నాకు పిల్లోడు వేరా. థ్యాంక్స్ అమ్మా. 30 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, తర్వాత సంబంధం దొరకదు. నువ్వు ఫోన్ పెట్టేయమ్మా, నువ్వు ఫోన్ పెట్టే. 30 ఇంకా రాలేదు కదా. ఛ, ఎరా తినడానికి ఏం తెచ్చావు? అన్నా నాకు తనకి బోండా తెచ్చా, నీకు ఇడ్లీ తెచ్చా అన్నా. నాకు కూడా బోండా తేవచ్చుగా. అంటే నీకు బోండా చేద్దాం అనుకున్నా. బోండా ఏమో ఆయిల్ ఫుడ్, అంటే నీ డైజెషన్ సిస్టమ్ అప్పలా లేదు కదా, అందుకే ఇడ్లీ తెచ్చా. ఈ మధ్య నువ్వు నా ఏజ్ మీద తెగ జోకులు వేస్తున్నావు, నీ సంగతి చెప్తా. సరే అన్న, తొందరగా పిలవన్న. హేమాని ఆకలేస్తుంది, అక్కడ ఫోన్ ఎత్తుకుంటుంది. ఇద్దరు బాగా ఎక్కువ చేస్తున్నారు, చెప్తా. నాకు ఫుడ్ అదే అవ్వదు. బాయ్. సినిమా మాత్రం చాలా బాగుంది కదా. యా. ఏరా టోనీ, నీకెలా అనిపించింది? సినిమా ఏమో నాకు బాగా ఆకలిస్తున్నా, మందికి వెళ్దాం పదా. అవును, మంది తిందాం. అదేంట్రా, శాండ్విచ్ తిన్నారు కదా థియేటర్లో. అన్నా శాండ్విచ్ ఏం సరిపోతుందన్నా, మందికి వెళ్దాం పదా. అవును, నాకు కూడా ఆకలేస్తుంది, వెళ్దామా? లేదురా, నాకు ఆకలిగా లేదు. ఇప్పుడు తినకపోతే మళ్ళీ నైట్ ఆకలేస్తుంది కదా. ఎందుకేస్తుంది? నేను వెళ్ళి పడుకుంటాను కదా. అప్పుడే పడుకుని పోతావా? ఈ మధ్య ఏంటో నాకు నైట్ త్వరగా నిద్ర వచ్చేస్తుంది. అవునులే, మనం అంటే ఎంగు ఎంత ఏం చేసినా ఎనర్జెటిక్ గా ఉంటాం. అన్న మిడిల్ ఏజ్ కదా, మళ్ళాగా ఉండలేడు. సర్లే అన్న, మనం ఇంటికి వెళ్దాం. రేయ్, ఇప్పుడు ఎందుకు అదంతా? సరే పద వెళ్దాం, మంది తింటా నేను కూడా. వద్దులే అన్న, అసలు నీకు అరగదు, మన పొద్దున్నే కడుపు నొప్పి అంటావు. నైట్లో ఇంటికి వెళ్దాం పదా. టార్చర్ ఎక్కువైపోయింది నాకు.